5 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ మెయిన్ హార్మోన్ వచ్చేసి థైరాయిడ్ హార్మోన్. ఇది బేసిక్గా మనల్ని ఎలా ఉండాలో డిసైడ్ చేస్తుందంట మన బాడీని. అంటే వీడు బరువు ఉండాలన్నా, బరువు ఉండకూడదా, స్ట్రెస్ ఉండాలన్నా, స్ట్రెస్ ఉండకూడదా, వీడి లివర్ ఫంక్షనింగ్ ఎలా ఉండాలి, బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, అండ్ తీసుకున్న ప్రోటీన్ బేసిక్గా డైజెషన్ ఎలా అవ్వాలి, ఇవన్నీ కూడా ఏదైనా డిసైడ్ చేసే హార్మోన్ ఏదైనా ఉంది అంటే థైరాయిడ్ హార్మోన్ అంట. ఇది ఎక్కువగా లేడీస్లో థైరాయిడ్కి సంబంధించి ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఉంటాయి. దీనివల్ల నాకు ఏమర్థమైంది తెలుసా, ఆ థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఈస్ట్రోజన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదంట. దాని నుంచి వాళ్ళు ముఖ్యంగా లేడీస్ ఇర్రెగ్యులర్స్లోకి వెళ్తారంట. దాని నుంచి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కరెక్ట్గా రిలీజ్ అవ్వదంట. సో ప్లాసెంటాలో బేబీ అనేది సరిగ్గా గ్రో అవ్వదంట. అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకసారి మనకి మెయిన్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ దగ్గర మొదలైనది, దాన్ని కరెక్ట్గా ఉంచుకోకుంటే రారాజు అంటే లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఎట్లయితే చదువుకున్నామో అట్లా మన బాడీకి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే థైరాయిడ్ హార్మోన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ హార్మోన్.